జై శ్రీరామ్. హనుమంతుడు రావణాసురునితో ఇంకా ఈ విధముగా అంటున్నాడు. ఓ రాజా, నేను సీతాదేవిని తెచ్చానని నీకెవరు చెప్పారు అని అడుగుతావేమో. నేను సీతాదేవిని స్వయముగా చూశాను. ఆమెను వెదకడానికి బయలుదేరిన వానరులందరికీ దుర్లభమైన సీతాదేవి దర్శనము ఈ లంకా పట్టణంలో లభించినది. ఇక మిగిలిన పని రాముడే చేసుకుంటాడు. ఆమె ఇప్పుడు శోకపరాయణగా ఉంది. ఆమె నీ స్వాధీనంలో ఉందని అనుకుంటున్నావే గాని నీ ప్రాణాలు తీయటానికి తెచ్చిన 5 తలల మహాసర్పమని ఎరుగకుండా ఉన్నావు. మనము కూడా అట్లాగే ఎన్నో తెచ్చుకుంటాము. చాలా హింసలు పడుతూ ఉంటాము. అక్రూరుడు శమంతకమణితో నానా కష్టాలు అనుభవించాడు. ఇతరుల వస్తువులను దొంగలించి తెచ్చుకుంటే మనము ఎంత గొప్పవారమైనా పుణ్యాత్ములుగా లోకంలో ప్రశస్తి పొందిన ధర్మము తన పని చేసుకుంటూ పోతుంది. మనకు కష్టాలు వచ్చినప్పుడు జీవితమంతా వెనక్కి తిరిగి చూసుకోవాలి. జఠరాగ్ని దీపనము ఎంత ఉన్నప్పటికీ భయంకర విషముతో కూడిన అన్నము తిని జీవించి ఉండటము అశక్యము. అదేవిధముగా దేవాసురులందరూ ఏకమై స్వాధీనము చేసుకున్నప్పటికీ సీతాదేవిని తమదాన్నిగా చేసుకోవడము ఉత్తది. ఓ రాజా, నీవు ఎంతో కష్టపడి తపస్సు చేశావు. అందుకు ప్రతిఫలముగా దీర్ఘాయుష్షు సంపాదించుకున్నావు. దాన్ని నాశనము చేసుకోవడము మంచిది కాదు. నీవు గొప్ప తపస్సు చేసి దేవతల చేత అసురుల చేత చావకుండా వరము సంపాదించుకున్నానని గర్వపడుతున్నావు. ఈ గొప్ప హేతువు నుంచి ఆ వరము వ్యర్థమైపోతుంది. జై శ్రీరామ్.